హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చేసినటువంటి ఆపరేషన్ ఫెయిల్ అయిందని హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో బాలకృష్ణ గారు ఘన విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టబోతున్నారు అంటూ కూడా ఒక వార్త సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అక్కడ చేపట్టినటువంటి ఆపరేషన్ ఏంటి, అది ఎందుకు విఫలమైంది అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం కృష్ణ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఒక ఆపరేషన్ నిర్వహించారని, ఆ ఆపరేషన్ అక్కడ ఫెయిల్ అయిందని, అక్కడ నందమూరి బాలకృష్ణ గారు ఘన విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టబోతున్నారు అంటూ కూడా ఒక వార్త సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతుంది. ఏంటి సార్, ఏం ఆపరేషన్ ఫెయిల్ అయింది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఏంటండి, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఒక మిషన్ తీసుకున్నారండి, స్పెషల్ మిషన్. అది ఎలా అంటే చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ని, బాలకృష్ణ గారిని, ఇలా ముఖ్యులైన వాళ్ళని వాళ్ళ సొంత నియోజకవర్గాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడించాలి, వాళ్ళని శాసనసభ రాక రానివ్వకూడదని. ఇప్పుడు వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే, ఈసారి అసలు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చే పరిస్థితే లేదు. వాళ్ళ పరిస్థితి అయితే డోల్డ్రమ్స్లోనే మంత్రులే వెళ్ళిపోయి పక్క పార్టీల్లో చేరుతున్నారు. తెలుగుదేశంలో సీనియర్ లోక్సభ సభ్యులు రిజైన్ చేసి పార్టీ టికెట్లు ఇస్తామన్నా వదిలేసి టీడీపీలోకి వస్తున్నారు. శాసనసభ్యులు పార్టీకి రిజైన్ చేసి వాళ్ళ ఎమ్మెల్సీ కూడా ఒక ఆయన ఇక్బాల్ అనే ఆయన పార్టీ కండవా తెలుగుదేశంలో చేరి కండవా కప్పుకున్నాడు. ఈ విధంగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీగా ఉన్నాడు. అదే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీగా ఉండి ఆ పార్టీని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చేసేస్తున్నాడు అంటేనే వాళ్ళ పార్టీ బలహీనత ఏంటనేది వాళ్ళకి అర్థం కావాలి. ఓడిపోబోతుంది, ఈ పార్టీలో ఎవరు ఉండలేదని. ఇప్పుడు వాళ్ళు ఇతర నియోజకవర్గాల్లోకి వెళ్ళి ఓడించడానికి రకరకాల మిషన్లు తీసుకున్నారు. ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు గతంలో కూడా వెళ్ళిపోయి అక్కడ వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులను కొంతమంది తెలుగుదేశం నుంచి ఆకర్షణ ద్వారా యువతలకు తీసుకురావాలని చేసిన ప్రయత్నం గతంలో కూడా విఫలమైంది. వాళ్ళు చెప్పారు, మేము సామాజిక వర్గాల వారీగా విడిపోయి ఇక్కడికి వచ్చి మీ దాంట్లో చేరే ప్రశ్న లేదు, మేము మొదటి నుంచి తెలుగుదేశంలో ఉన్నాము, తెలుగుదేశంతోనే ప్రయాణిస్తాము, తెలుగుదేశమే కరెక్ట్ పార్టీ, ఈ ఆంధ్రప్రదేశ్కి సరిపోయిన పరిపాలన ఇవ్వాలంటే, పరిపక్వత గల పాలన సాగాలంటే, ప్రజలందరికీ ఫలితాలు అందాలంటే, తర్వాత కక్ష సాధింపు లేకుండా ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలంటే తెలుగుదేశమే బెటరు. కాబట్టి నువ్వు సామాజిక వర్గం పేరుతో మమ్మల్ని పిలిచినందువల్ల మేము పార్టీని, బాలకృష్ణ గారిని విడిపోయి వచ్చే ప్రశ్న లేదని గతంలో చేశారు. అయితే మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ దగ్గరికి వచ్చినాయి కాబట్టి మరొక ప్రయత్నం చేయడానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వైఎస్ఆర్సీపీకి రాయలసీమలో పెద్ద దిక్కు. ఆయన చిత్తూరు జిల్లాకి చెందిన, ఉమ్మడి చిత్తూరు జిల్లాకి చెందిన వ్యక్తి. ఆయన నియోజకవర్గం కూడా పొంగనూరు. ఆయన మళ్ళీ కూడా ఇప్పుడు ఏంటంటే హ్యాట్రిక్ కొట్టి బాలకృష్ణ గారు ఒక మళ్ళీ రికార్డు సృష్టిస్తాడేమో హిందూపూర్ నుంచి, అందువల్ల బాలకృష్ణ గారు అసెంబ్లీలోనే ఉండకూడదని. ఈయన అసెంబ్లీలో ఉంటాడా లేడా తెలియని పరిస్థితుల్లో ఆయన వెళ్ళి హిందూపూర్లో చేసే ఆపరేషన్ ఏం సక్సెస్ అవుతుందండి? ఇప్పుడు అన్ని రాయలసీమ జిల్లాల్లో సొంత అది ఊరేంటి మన జగన్మోహన్ రెడ్డి గారి పులివెందుల్లో బస్సు యాత్ర ఎంత ఘోరంగా విఫలమైందో మనం చూసాం. నిజానికి అది చాలా గ్రాండ్ సక్సెస్ అవ్వాలి. ఎందుకు అవ్వలేదంటే, ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆ నియోజకవర్గంలో అభివృద్ధిని కానీ అక్కడ కార్యకర్తల గురించి పట్టించుకున్నది ఏం లేదు. ఆయన ఎంతసేపు తన సొంత సంపాదన మీద, సొంత విషయాల మీద కాన్సన్ట్రేషన్, సొంత కేసులు, వాటిని వాయిదాలు వేయించుకోవటం సరిపోయింది. కానీ ఆయన మొన్న మధ్య రివ్యూ చేయడానికి వెళ్ళినప్పుడు పిలిపిస్తే కొంతమంది ఎంపిక చేసిన కార్యకర్తలు, ముఖ్య కార్యకర్తలను కూడా వాళ్ళు ముఖాన్ని అడిగారు, మీరు ముఖ్యమంత్రి అయితే మాకేదో ఒరుగుతుందని మేము అనుకున్నాము, ఏం జరగలేదు, మేము చిన్న చిన్న కాంట్రాక్టులు ఇస్తే పంచాయతీల్లో చేస్తే వాటి బిల్లులు కూడా ఇవ్వలేదు, మేము బయట నుంచి వడ్డీ తెచ్చి కడుతున్నాము, మా పరిస్థితి బాగాలేదు, ఇక మీతో మేము ప్రయాణించలేము, ఇన్ని తరాల నుంచి మీ కుటుంబాన్ని నమ్ముకున్నందుకు మాకు జరిగిన ప్రయోజనం ఏమి లేదని ఆయన ముందే చెప్పాడు. లేదన్నా అట్ట అనొద్దు, మీరు నేను ఏర్పాటు చేస్తాను మీకు తొందరగా పేమెంట్స్ అని చెప్పి యువతలకు వచ్చినా కూడా పేమెంట్లు జరగలేదంట. కొంతమంది అదే టైంలో ఏం చెప్పారంటే, మేము తిరుమల వెళ్తున్నాము పాదయాత్ర మీద, కాబట్టి మేము అసలు ఊళ్ళోనే లేము కాబట్టి రాలేమని ముఖం తప్పించేశారని చెప్తున్నారు.
ఆ ఫలితం మన బస్సు యాత్రలో ఎంత ఒక సర్పంచి ఏర్పాటు చేసినా కూడా అంతకంటే బాగా జరగాలి యాత్ర. రాష్ట్ర వ్యాప్త యాత్ర ముఖ్యమంత్రి ప్రారంభిస్తే తొలి యాత్ర బస్సు యాత్ర ఎంత గ్రాండ్గా జరగాలి. అక్కడే ఫెయిల్ అయ్యేటప్పటికి దాని ఎఫెక్ట్ మిగిలిన ప్రాంతాల మీద కూడా వాళ్ళు చూశారు కదా. ఆడియో విజువల్ మీడియాలో చేశారు. ఎవడో ప్రత్యర్థులు చెబితే నమ్మేది కాదు ఇది. మీడియాలో ఆయన వస్తున్నప్పుడు ఏం జరిగింది ఊరు మొదటి నుంచి చివరి దాకా చూశారు లైవ్లో. ఏం లేదు. ఆయన కూడా బయటికి రావడానికి కూడా ఎక్కడ చాలాసార్లు ఇష్టపడలేదు. బస్సులో నుంచి నమస్కారం పెట్టుకుంటే వెళ్ళిపోతున్నాడని మనం రోజు మీడియాలో చూస్తున్నాం. ఎవరికైనా హుషారు ఎప్పుడు వస్తాయండి? జనం బాగా వస్తే హుషారు బాగా వస్తాయి. జనం హుషారుగా ఎప్పుడు వస్తారు? అవతల వ్యక్తి మనకి ఏదైనా మేలు చేస్తున్నాడనే ఒక నమ్మకం కలగాలి. ఆయనలో నిజమైన ప్రజా క్షేమం కోరే దృక్పథం ఉండాలి. ఆ ఫెయిర్నెస్ అనేది, పారదర్శకత. అంటే జనాలందరూ రాకపోయేసరికి జగన్మోహన్ రెడ్డిలో ఓటమి భయం మొదలైందని, అందుకే ఆ బస్సులో కూర్చున్న సీటుకే పరిమితం అయ్యారు కానీ బయటికి వచ్చేందుకు కూడా ఆయన మక్కువ చూపించట్లేదు అంటూ కూడా కొన్ని వార్తలు మనం చూసాం. అదే అంటున్నా నేను కూడా. ఇప్పుడు నీ కుటుంబ సభ్యుల పట్లే నీకు కమిట్మెంట్ లేదు. వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళు కదా నిన్ను ఆ ముఖ్యమంత్రి పీఠం మీదకి ఎక్కించింది, చెల్లి తల్లి. వాళ్ళు కాళ్ళకు బలపాల గట్టుకు తిరిగి నువ్వు ముఖ్యమంత్రి అయితే చాలు, రాజన్న ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది. మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ గుర్తు రాజశేఖర్ రెడ్డి గారు అంటే షర్మిల గారికి కానీ విజయమ్మ గారికి కానీ ఎంతో గౌరవం, అభిమానం, ఒక ఉన్నతమైన ఇదనమాట. మళ్ళీ ఆ పరిపాలన జగన్ బాబు ద్వారా వస్తుందని కూడా ఆమె అందరినీ కోరింది. నా బిడ్డ కాదు మీ బిడ్డ అని చెప్పి అందరి ముందు పరిచయం చేస్తే ప్రజలు సహకరించారు, వాళ్ళని హక్కును చేర్చుకున్నారు. కానీ ఈయన వాళ్ళని హక్కులు చేర్చుకోలేకపోయాడు. 151 సీట్లు ఇచ్చిన ప్రజలనే టార్గెట్గా పెట్టుకున్నాడు లక్ష్యంగా. ఈ వర్గం ఆ వర్గం లేదు. అందరు ప్రజలను వేధించాడు. పన్నుల రూపంలో వేధించాడు, లేకపోతే దాష్టికాల ద్వారా వేధించాడు, పోలీసుల ద్వారా వేధించాడు. ఎన్ని రకాల అవకాశాలు ఉంటే తర్వాత ఆయన బయటకు వస్తే కూడా ప్రజలకే శిక్ష అండి. తలుపులు మూసేసుకోండి, మీరు బయటకు రావడానికి లేదు, బజార్లో షాపులు కట్టేసేయండి, పరదాలు కట్టండి, చెట్లు నరకండి. ఆయన హెలికాప్టర్లో వెళ్తుంటే కింద ట్రాఫిక్ కాపటం ఏంటండి? సినిమాల్లో జోకులు చూసాం ఎలాంటి, ప్రాక్టికల్గా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూశారు. ఈ విధంగా ప్రజలు ఏ వర్గం వాళ్ళు ఆయన అంటే అభిమానం ఉన్నారు. సొంత చెల్లెళ్ళు చెబుతున్నారు హత్య రాజకీయాలను ప్రోత్సహించి కుటుంబంలోనే హత్య చేశాడు. అసలు వైఎస్ఆర్సీపీ పునాదులే జగన్ వివేకానంద రెడ్డి గారి రక్తంతో తడిసినాయి అని చెప్పారు. అలాగే మనకు తెలుసు దళిత సీను 5 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. ఏం చేశాడండి ఆయన? కోడికత్తి సీను అతను గీశాడని చెబుతున్నారు. అతను నేను గీలేదని కూడా చెబుతున్నాడు. చంపిన అవినాష్ రెడ్డి ఏమో ఇప్పుడు పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్నాడు, పార్లమెంట్కి కడప నియోజకవర్గం నుంచి. అదే స్థానం నుంచి వైఎస్ఆర్ గారి బిడ్డ షర్మిల గారు పోటీ చేస్తుంది. నా చిన్నాన్నని హత్య చేసిన హంతకులకి సీట్ ఇచ్చాడు కాబట్టి అతను ఎట్టి పరిస్థితుల్లోనూ పార్లమెంట్కి వెళ్ళకూడదు ఒక హంతకుడు. దానికోసం నేను పోటీ చేస్తున్నాను, మీరందరూ కూడా సహకరించాలి. మన అందరం కలిసి వివేకానంద రెడ్డి గారికి మనం అర్పించే నివాళి ఇదేను. అతను ఓడించడమే ఆయనకి మనశ్శాంతి, కానీ నన్ను గెలిపించడమే ఆయనకి మనశ్శాంతి. ఎప్పుడు నేను ఇక్కడి నుంచి గెలవాలి, పోటీ చేయాలని కోరుకున్నాడు. ఆయన కోరిక మేరకే నేను పోటీ చేస్తున్నాను. అందులో ఆమె కూడా ఎట్లా అదే కాంగ్రెస్ పార్టీ, రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ అన్ని సంవత్సరాలు ఏ పార్టీ గుర్తు మీద పోటీ చేసిందో అదే పార్టీ గుర్తు మీద పోటీ చేస్తుంది, అదే నియోజకవర్గం నుంచి చేస్తుంది. ఈ రకంగా ఒక సెంటిమెంటల్గా కూడా దానికి ఒక ఇంపార్టెన్స్ వచ్చింది. ఈ పరిస్థితుల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు తను ప్రజల పట్ల ఏ విధంగా ఉన్నాడు, కుటుంబం పట్ల ఏ విధంగా ఉన్నాడు అనేది మనకు అర్థమవుతుంది. ప్రజలు కూడా ఎక్కువ ఆయన గురించి ఆశించే పరిస్థితుల్లో కూడా లేరు. సో హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు తలపెట్టినటువంటి ఆపరేషన్ ఫెయిల్ అయింది. అందుకే మళ్ళీ రెండోసారి కూడా పంపినా కూడా ప్రజలు ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా ప్రజలు ఇతని యొక్క వ్యక్తిత్వాన్ని, ఇతని పరిపాలనా విధానాలని ఇవన్నీ చూసిన తర్వాత ఇలాంటి వ్యక్తులను ప్రోత్సహిస్తే రేపు రాబోయే రోజుల్లో అదే హంతకుడు మళ్ళీ పరిపాలనలో ముఖ్యమంత్రిగా ఉంటాడని కూడా షర్మిల గారు చెబుతుంది కదా. హత్యా రాజకీయాలను చేసేది ముఖ్యమంత్రిని మీరు ఎన్నుకుంటారా అని షర్మిల గారు, ఆమె చెల్లెలు, ఆమె డాక్టర్ పేరు సునీతారెడ్డి గారు కూడా చెప్తున్నారు. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఎంత ప్రయత్నాలు చేసినా ప్రజల్లో ఒక ప్రజా బాహుళ్యంలో వచ్చిన అభిప్రాయం ఇది ప్రభుత్వం మీద. కానీ పార్టీ పెద్దగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ప్రయత్నించడంలో తప్పులేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం కృష్ణ గారు.